హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ శిశుర కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం అందరికీ ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడి ఎలా చేసుకోవచ్చు ఏంటనో చూసుకోవచ్చండి. అసలు ఆంధ్ర స్పెషల్ అంటేనే ఆవకాయ గోంగూర పచ్చడి కదా. అది చాలా సింపుల్గా ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా గోంగూర అంతా కూడా వలిచేసుకొని దాన్ని శుభ్రం కడిగేసుకోవాలి. కడిగేసుకొని మనకు కొంచెం లోతుగా ఉన్న దాంట్లోకి గోంగూర తీసేసుకోండి. అలాగే మీకు కారానికి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఉడక పెట్టేయండి. మొత్తం ఇదంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి, టమాటా ఫస్ట్ వేసేసుకొని గోంగూరలో వాటర్ అంతా పంపేసి దాన్ని కూడా మిక్సీ జార్లో టర్నప్ చేసేసుకోండి. మిక్సీ జార్లో టర్నప్ చేసేసుకున్న తర్వాత మనకు కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. కారం, ఉప్పు అన్నది మీ టేస్ట్ తగ్గట్టుగానే మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీరు తినేదాన్ని బట్టే. అంతేనండి. ఉడకపెట్టిన గోంగూర కూడా మిక్సీలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ అయిపోయింది. వాటర్ అయితే వాడద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు వాటర్ వేస్తే పలచగా అయిపోతుంది. గోంగూరలో వాటర్ వేయద్దు. మనకు పచ్చడి అయితే అది కూడా చూపించాను కదా, అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొంచెం పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం వేసుకోండి. కొంచెం దీంట్లోకి ఇంగు కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, ఆప్షనల్. కానీ ఇంగు వేస్తే బాగుంటుంది. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం పసుపు వేసి మొత్తం ఇవన్నీ వేపేసుకొని ఇవంతా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చడి, అది వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి స్టవ్ పైనే ఒక 5 మినిట్స్ అది లో ఫ్లేమ్లోనే ఉంచేయండి. మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. అంతేనండి. చూసారు కదా, మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతేనండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.